హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఇటీవల కాలంలో ఎక్కువగా మనం ఆప్షన్స్ ట్రేడ్ చేయడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందులో కూడా యాక్చువల్గా నిఫ్టీ ఏదైతే రెగ్యులర్గా ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి నిజానికి ఇండెక్స్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ఈ రెండాట్లోనూ కూడా ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తే మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆప్షన్స్ చేసే విధానం తెలియకపోతే మాత్రం ప్రతిరోజు కూడా మీరు ఎంతమంది నష్టపోతూ ఉంటారు. అటువంటి అనుభవం మీ అందరికీ కూడా ఎక్కువగానే ఉంటుంది. కానీ ఆప్షన్ ట్రేడ్ చేసేటప్పుడు ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి? మీరు ఆప్షన్స్ ట్రేడ్ చేయాలనుకుంటే ఎటువంటి ట్రేడ్ సెటప్ ఉండాలి మీకు? వీటి మీద మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే దానికి సంబంధించి అన్నీ కూడా మీ యొక్క క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే విధంగా ఏదైతే నేను వెబినార్ కండక్ట్ చేస్తానో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వెబినార్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. మీరు రిజిస్టర్ చేసుకోండి. వెరీ లిమిటెడ్ సీట్స్. అంటే మీరు అడిగే క్వశ్చన్స్కి నేను కూడా ఆన్సర్ చేసి మీరు అటెండ్ అయిన దానికి న్యాయం చేసే విధంగా. ఎందుకంటే మార్కెట్ గురించి తెలుసుకోవడానికి సబ్జెక్ట్ అపారమైనది అయినప్పటికీ కూడా దాంట్లో ఉన్నటువంటి కొన్ని మెలకువలు తెలుసుకోగలిగితే మీరు లాస్ని చాలా తక్కువ లాస్తో బయటకు రావచ్చు. ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎక్కువ ప్రాఫిట్ని బయట తీసుకుని మనం మంచి ప్రాఫిట్ తీసుకోవచ్చు. అసలు మన ఎంట్రీయే పర్ఫెక్ట్ అయితే ఖచ్చితంగా ప్రాఫిట్ తీసుకుని వెళ్తారు. నేను నా టెలిగ్రామ్ ఛానల్లో కొంతమంది నా దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళ యొక్క స్క్రీన్ షాట్స్ కూడా పెడతా ఉంటాను. నేను కూడా హెవీగానే ట్రేడ్ చేస్తుంటాను. కానీ మనం ట్రేడ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మనం ట్రేడ్ వేస్తే మాత్రం మంచి ప్రాఫిట్స్ మీ యొక్క కెపాసిటీ తగ్గట్టుగా 2,000, 4,000, 5,000, 10,000 ప్రాఫిట్ తీసుకుని మనం బయటకు వస్తాం. దానికి వాడవలసినటువంటి ట్రేడ్ సెటప్స్ ఏంటి, ప్రికాషన్స్ ఏంటి, ఏ విధంగా ఫాలో అవ్వాలి, ఇలాంటి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఆ డౌట్స్ అన్నీ కూడా మీరు నన్ను ఆ వెబినార్లో అడగచ్చు. దానికి సంబంధించినటువంటి రోడ్ మ్యాప్ ఏ విధంగా ఉంటే మీరు సక్సెస్ అవుతారు, దాంట్లో మనం ట్రైన్ చేసిన వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ ఎందుకు తీయగలుగుతున్నారు, ఇది ఖచ్చితంగా మీరు సబ్జెక్ట్ ఓరియంటేషన్లో మీరు సబ్జెక్ట్లో మాస్టర్ అవుతే తప్ప మీరు దాంట్లో తీసుకోలేరు. అయితే ఎన్ని వీడియోలు చూసినా ఎన్ని బుక్స్ చదివినా మీకు తెలిసినట్టే ఉంటుంది తప్ప రన్నింగ్ మార్కెట్లో మీరు ఎంట్రీ అవ్వడానికి మీరు మార్కెట్ని వ్యూ ఏ విధంగా చేయాలి, వ్యూ చేసిన తర్వాత ఎగ్జిక్యూషన్ ఏ విధంగా చేయాలి, ఈ 2 పాయింట్లు కూడా మీకు ఏ విధంగా తెలుసుకోవాలన్న దాని గురించి మీరు చేస్తే దానికి సంబంధించి వెబినార్కి అటెండ్ అవుతే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను క్లోరింగ్గా చెప్తాను. మీకు ఏ డౌట్స్ ఉన్నాయో కూడా మీరు రాసుకోండి. వెబినార్కి అటెండ్ అయిన తర్వాత మీ డౌట్స్ని క్లారిఫై చేసే సెషన్గానే అది ఉంటుంది. దానికి సంబంధించిన గైడెన్స్ కానీ మీకు దీనికి సంబంధించినటువంటి ఈ ఆప్షన్స్ ట్రేడింగ్కి సంబంధించినటువంటి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు రావచ్చు. తర్వాత దాని ప్రకారం మీరు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు అన్నది చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.